వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. కొత్త పెళ్లి కొడుకు. అదేంటి పంతులు గారు, పట్టపగలే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తానంటున్నారు, ఏది ఎక్కడ కనిపించట్లేదే? పంతులు గారు, రేపటి నుంచి పట్టపగలే నక్షత్రాలేం కర్మ, సూర్యచంద్రులు కూడా కనిపిస్తారు. వెయిట్ అండ్ సీ. కాస్త ఓపిక పట్టు నాయనా. భార్య, ఏంటో నా కర్మ కాకపోతే కాస్త తెలివైన మగాడు భర్తగా దొరకొచ్చుగా. భర్త, తెలివైన మగాడెవడైనా పెళ్లి చేసుకుంటారా? అప్పారావు, ఒరే సుబ్బారావు, మీ ఇంట్లో రేడియో ఉందా? సుబ్బారావు, అబ్బే లేదురా. అప్పారావు, పోనీ టీవీ అయినా ఉందా? సుబ్బారావు, అబ్బే అది కూడా లేదురా. అప్పారావు, మరైతే ఇంట్లో ఎలా టైంపాస్ అవుతుంది, బోర్ కొట్టదు? సుబ్బారావు, నా భార్య ఉంది కదా, ఆమె ఒక రేడియో టీవీలతో సమానం. మా వీధిలో విశేషాలన్నీ అనర్గళంగా చెప్పేస్తుంది. టీచర్, ఒరే నవీన్, నిన్న మీకు సతీ సావిత్రి కథ చెప్పాను కదా, అందులోని నీతి ఏంటో చెప్పు. విద్యార్థి, ఏముంది టీచర్, ఈ భార్యల నుండి భర్తలను ఆ యముడు కూడా కాపాడలేడని. టీచర్, రవి, అశోకుడు చెరువులు తవ్వించాడు, మొక్కలు నాటించాడు కదా, ఎందుకో తెలుసా? ఓ కొంటె విద్యార్థి, ఓ తెలుసు. ఎందుకంటే చెరువులో ఏమో అమ్మాయిలు స్నానం చేసేందుకు, చెట్లేమో అబ్బాయిలు చాటుగా దాక్కుని చూసేందుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.